హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వరల్డ్ 36. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన తెలుగు పండుగల్లో ఉగాది ఎలాగో అక్షయ తృతీయ కూడా అలాగే చేసుకుంటాము. చక్కగా లక్ష్మీదేవికి అలంకరించుకొని లక్ష్మీదేవి కటాక్షము ఎల్లప్పుడూ ఉండాలని అయితే లక్ష్మీదేవి పూజ అయితే చక్కగా చేసుకుంటాము. చాలామంది అక్షయ తృతీయ రోజు అయితే గోల్డ్ సిల్వర్ కొనుక్కుంటారు. అది కొనుక్కోలేని వాళ్ళు అయితే గెడ్డపు తెచ్చి అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటారు. వీటితో పాటు అక్షయ తృతీయ రోజు అయితే ఎక్కువగా దానాలు కూడా చేస్తారు. అక్షయ పాత్ర అంటే మట్టి పాత్రలో నీళ్లను కూడా దానం చేస్తారు, బట్టలు దానం చేస్తారు, భోజనం పెడతారు. ఎవరికి వీలైనంతట్లో వాళ్ళైతే దానాలు అయితే చేస్తారు. ఈ అక్షయ తృతీయ రోజు అంటే అక్షయ పాత్ర చిన్న మట్టి పాత్రలు అయితే దొరుకుతాయి. అందరికీ వీలు ఉండదు, దొరికే వాళ్ళైతే తెచ్చి అయితే పెట్టుకుంటారు. దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది గడ్డుప్పు అంటే కల్లుప్పు. ఆ కల్లుప్పుని అక్షయ పాత్రలో కొంచెం అయితే వేస్తారు. ఈ గడ్డుప్పుతో పాటు చిన్న జాకెట్ ముక్క, లవంగాలు, యాలకులు, రాగి పైస, పచ్చకర్పూరము, ఇంకా పసుపు కుంకుమ దానిలో అయితే వేస్తారు. వేసేసి పైన అయితే చిన్న మూత దొరుకుతుంది మట్టిది, ఆ మూత అయితే పెట్టుకుంటారు. మట్టి పాత్ర పెట్టుకోపోయిన వాళ్ళు చక్కగా రాగి చెంబులో దాని నింపుగా గడ్డుప్పు వేసుకొని ఇంకా దానిపైన ఇత్తడి ప్లేటో లేదంటే రాగి ప్లేటో పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ అక్షంతాలు ఒక పుష్పం పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అయితే నేను సంధ్య దీపం పెట్టుకున్నప్పుడు అయితే చేశాను. లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజనే కాదు, శుక్రవారము వీలైతే ప్రతిరోజు కూడా నిత్యము పూజ చేసుకొని అలంకరించుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. పూజ చేసే ముందు అయితే ఫస్ట్ అయితే ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంకా ముగ్గులన్నీ పెట్టుకొని అయితే ఫస్ట్ ద్వారలక్ష్మి దగ్గర అంటే ద్వారం దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకొని ద్వారలక్ష్మి అనుమతి తీసుకొని ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఏ పూజ అయినా సరే ద్వారం దగ్గర అయితే దీపం పెట్టుకొని ద్వార పూజ అయితే చేసుకోవాలి. గడప పూజ అయితే చేసుకున్నాను కానీ వీడియోని అయితే తీయలేదు, అంటే ద్వారలక్ష్మి పూజ. నా పూజ వీడియోస్ కానీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. కంపల్సరిగా ద్వారలక్ష్మి పూజ అయితే కంపల్సరిగా చేసుకుంటాను. ఇంకా చక్కగా అయితే ఇక్కడ పీటకం వేసుకొని దానిపైన జాకెట్ ముక్క ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా వేసుకొని అయితే లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టుగాజుల మాలను అయితే వేశాను. ఇంకా మనకి ఎప్పుడూ కూడా కాయిన్స్ అయితే అందుబాటులో ఉంటాయి కదా, మనము ఎప్పుడూ కూడా కాయిన్స్ అయితే అప్పుడప్పుడు దొరికినవి ఒక డబ్బాలో వేసుకుంటే అవి ఎక్కువ అవుతాయి కదా, ఆ కాయిన్స్ అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇంకా కొత్తవి అయితే నా దగ్గర 10 రూపీస్ లోట్లు అయితే ఉన్నాయి. అవి అయితే ఇలా చక్కగా అలంకరించుకొని ఇంకా లక్ష్మీదేవి విగ్రహం అయితే అందులో పెడదాం అనేసి ఇలా అలంకరించాను. ఇంకా ఏ పూజ చేసినా సరే మొట్టమొదటిగా అయితే వినాయకుడిని అయితే పూజ చేసేసి మనము లక్ష్మీదేవి పూజను అయితే చేస్తాం కదా, ఇంకా వినాయకుడిని అయితే ఇలా పెట్టుకున్నాను. అలాగే వెంకటేశ్వరుని విగ్రహం కూడా ఈ పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి గవ్వలు, తామర గింజలు, అలాగే నా దగ్గర ధాన్యం ఉంటే ఒక బుట్టలో చిన్న బుట్టలో ధాన్యం వేసి కూడా పెట్టుకున్నాను. అలాగే పసుపు కొమ్ములు, కుంకుమ, కాయిన్స్ అంటే రాగి దీంట్లో కాయిన్స్ వేసేసి అయితే పెట్టుకున్నాను. అలాగే కొంచెం బియ్యం కూడా పెట్టుకున్నాను. ఈ పూజనే కాదు నిత్యము కూడా లక్ష్మీదేవి ఫోటో దగ్గర అయితే పసుపు కుంకుమ బియ్యము ఇవన్నీ కూడా పైన అయితే నిత్యము దీపం పెట్టుకుంటాను కదా, దేవుడి గుడిలో అయితే ఉంటాయి. అక్కడవే తీసేసి అయితే ఇలా దేవుడి దగ్గర అయితే అలంకరించుకున్నాను. ఇంకా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గడ్డుప్పు పైన దీపం అయితే ఇలా పెట్టుకున్నాను. ఆవు నెయ్యి మనకు వీలైతే ఆవు నెయ్యితో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా అలాగే మనము నా దగ్గర అయితే సిల్వర్ చెంబులు ఉన్నాయి, దానిలో అయితే చక్కగా నింపుగా ఆవు పాలు వేసుకున్నాను. ఒక సైడ్ అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను చెంబులతో. నాకు మట్టి పాత్రలు అయితే దొరకలేదు, ఇలా చెంబుల్లో అయితే పాలు నీళ్ళు వేసేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా వెంకటేశ్వరునికి ఎంతో ఇష్టమైంది పిండి దీపం కదా, అలాగే పిండి దీపం పెట్టుకున్నాను. వినాయకుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టుకొని ఇంకా అలాగే నైవేద్యంగా అయితే అమ్మవారికి దద్దోజనం అయితే పెట్టాను. పెరుగంటే చాలా ఇష్టం కదా, ఇంకా దద్దోజనం అయితే నైవేద్యంగా పెట్టాను. మామిడి పండు అలాగే అరటిపళ్ళు అయితే మనకి ఏది వీలైతే అది నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి.
ఇంక ఇలా అయితే పెట్టుకున్నాను. అలాగే లాస్ట్కి ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకొని దీపాలను అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇలా అయితే పీటకాన్ని అయితే అమ్మవారి దగ్గర అయితే రెడీ చేసుకున్నాను. మనకి వీలైతే ఏనుగులు ఉంటాయి కదా, ఏనుగులు కూడా సైడ్కి పెడితే చాలా మంచిది. ఇంకా లేనప్పుడు మనము పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు తమలపాకులో ముద్దలుగా చేసేసి కుంకుమ పెట్టుకొని అటుపక్క ఇటుపక్క రెండు సైడ్లు పెట్టుకుంటే ఏనుగుల్లా భావించేసి అయితే పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజ మొత్తం కూడా రెడీ చేసుకున్నాను కానీ లక్ష్మీదేవి విగ్రహం అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ పంచామృతాలతో అభిషేకం చేద్దాం అనేసి అయితే పెట్టుకోలేదు. ఫస్ట్ అయితే దీపాలన్నీ పెట్టేసి పీఠకం దగ్గర అయితే రెడీ చేసుకున్నాను. ఒక బేస్నీలో ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దానిపైన తమలపాకు చిన్న ముక్క అయితే పెట్టుకొని దానిపైన లక్ష్మీదేవి విగ్రహం అయితే పెట్టేసి ఇంకా అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను. ఇప్పుడు పెరుగు అనమాట, ఆవు పెరుగు మనకు దొరికితే ఆవు పాలు, ఆవు పెరుగు, లేదంటే ప్యాకెట్ పాలు వేసుకుంటాము. ఇంకా ఇలా అయితే ఒక్కొక్కటి కూడా పంచామృతాలతో లక్ష్మీదేవికి అయితే ఓం శ్రీమాత్రి నమః అనేసి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ఇలా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో అయితే ఈ 5 కలిపి ఫస్ట్ అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ అక్షయ తృతీయ రోజు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా పూజ చేసుకోవడము. మిగతా ప్రతి సంవత్సరము కూడా లక్ష్మీదేవి దగ్గర అయితే ఉప్పు దీపమే పెట్టుకునేదాన్ని, కానీ ఇలా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అభిషేకం చేసి పూజ చేసుకోవడము. పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత లాస్ట్కి అయితే కొబ్బరికాయ కొట్టాను కదా, ఆ నీళ్ళని అయితే ఉంచాను అభిషేకం చేద్దాం అనేసి. ఇంకా ఆ నీళ్ళతో అభిషేకం అయితే చేసేసి ఇంకా మంచి నీళ్ళతో కూడా అభిషేకం చేసేసి ఇంకా విగ్రహాన్ని అయితే తీసేసాను. ఇప్పుడైతే అభిషేకం అన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మంచిగా విగ్రహాన్ని కడిగేసి ఇంకా మంచిగా ఒక మంచి క్లాత్తో తుడుచుకొని అయితే లక్ష్మీదేవి విగ్రహానికి చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇప్పుడు మనము పీఠకం పైన అన్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ మందార పువ్వులన్నీ పెట్టాను కదా, ఆ మందార పువ్వు పైన అయితే ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే పెట్టుకుందాము. ఆల్రెడీ ఒక పళ్ళెంలో కాయిన్స్ వేసేసి 10 రూపీస్ లోట్లతో అయితే ఇలా రెడీ చేసుకున్నాం కదా, దానిపైన 2 ఏనుగులు, ఆవు, దూడ ఒక విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. ఈ అక్షయ తృతీయ రోజు ఆవు దూడను కూడా పూజ చేస్తే చాలా విశేషం అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను. ఇంకా రెడ్ కలర్ మందార పువ్వు పైన అయితే లక్ష్మీదేవిని అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. గంధం కలర్ మందార పువ్వులు ఒక సైడ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లక్ష్మీదేవికి అయితే కనకాంబరాలతో ఇలా అయితే మంచిగా అలంకరించుకున్నా. అమ్మవారికి తెల్ల పువ్వులైనా ఎరుపు పువ్వులైనా చాలా ఇష్టం అనమాట. అయితే నేను ఇక్కడ తెల్ల చామంతిలు అయితే నాకు దొరికాయి, మార్కెట్లో దొరికాయి అంటే కొనుక్కున్నాను. ఇంకా కొని తెచ్చుకొని ఇంకా అమ్మవారి దగ్గర అయితే అలంకరించాను. ఇంక ఈ అక్షయ తృతీయ రోజు అయితే కనకదార స్తోత్రం కానీ అష్టోత్తరాలు, కొంతమంది అయితే లలిత సహస్రనామం కూడా చదువుకుంటారు ఈ అక్షయ తృతీయ రోజు. ఎవరికి వీలైనంతట్లో వాళ్ళైతే లక్ష్మీదేవి పారాయణ చేయొచ్చు. ఇంకా రోజు వాళ్ళగే డైలీ దీపం అయితే ఇలా పెట్టుకున్నాను. సింపుల్గానే చామంతి పువ్వులు ఇలా పెట్టుకుని అయితే డైలీ లాగే దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇగోండి కింద అయితే ఇలా పీటకాన్ని అయితే పెట్టుకొని అమ్మవారిని అయితే చక్కగా ఆహ్వానించుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే గడ్డుప్పు అయితే కొనేసి తెచ్చుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను. అదైతే వీడియోని తీయలేదు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గడ్డుప్పు అయితే తెచ్చుకున్నాను. ఈ పూజ కూడా సాయంత్రము సంధ్యా దీపం పెట్టుకొని ఒక రాగి చెంబులో గడ్డుప్పు అయితే వేసుకొని అక్షయ పాత్ర లాగా అయితే దేవుడి దగ్గర అయితే సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను. పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా అమ్మవారికి హారతి ఇస్తే పూజ ఇంకా పూర్తిగా సంపూర్ణంగా అయిపోయినట్టేని.
సాయంత్రం సంధ్య సమయంలో అయితే ఉదయం పూజ చేసినవి పాలు పెట్టాము, అలాగే నీరు పెట్టాం కదా, అవి అయితే తీసేసి ఇంకా వినాయకుడి దగ్గర దీపము, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా సంధ్య దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ ఉదయం అయితే పెట్టిన దీపాలు గడ్డుప్పు దీపము ఈ రెండు కూడా సైడ్కి పెట్టినవి అయితే ఉదయం నుంచి అయితే అలాగున్నాయి. ఇంకా గడ్డుప్పు అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఇంకా రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమవి బొట్లు పెట్టేసి గడ్డుప్పు అయితే నింపుగా వేసుకున్నాను, రాగి చెంబు మొత్తము ఫుల్గా. ఇంకా వాటిపైన అయితే ఇలా ప్లేట్ పెట్టుకొని దానిలో పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వు అయితే పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గర అక్షయ పాత్రలో అయితే ఇలా పెట్టుకున్నాను సంధ్యా సమయంలో అయితే. ఇంకా సాయంత్రం కూడా సంధ్యా సమయంలో అయితే ఇలా అమ్మవారికి అయితే చక్కగా ధూపం అయితే వేసుకున్నాను. ఇలా ధూపం వేయడం వల్ల అమ్మవారికి అయితే చాలా ఇష్టము, మనకి కూడా ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈ పూజ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.